తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములైనా. మా జీవితాలు ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో చివరి పరిశుద్ధ దినం కొరకై సజీవులుగా లెక్కించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు తమ జీవిత యాత్రను ముగించుకొని ఉండగా ఏ యోగ్యత లేని మమ్మలను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకని స్తోత్రములు. నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని మా జీవితంలో సంపూర్ణ నెరవేర్చి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి సంభవింపబో సంగతులను తెలియచేసి నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఈ వాక్య సందేశం కొరకై ఎంతోమంది దైవజనులు ఎదురు చూస్తుండగా, ఎంతోమంది సేవకులు తమను తాము సిద్ధపరచుకొనిచుండగా, సిద్ధపరచున్న ప్రతి దైవజనుని బట్టి, సహోదరులు, విశ్వాసులు, సేవకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రాకడలో ప్రభువా, మేమందరం కూడా మాకు అప్పగించబడిన సంఘాలను సిద్ధపరిచి నీ సింహాసనం ఎదుట ప్రభువా దీనులుగా కనబడ్డ కృప చూపించుమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారంలోకి మనం వచ్చేసాం. ఈ 3వ ఆదివారం మనకు ఇవ్వబడ్డటువంటి అంశం ఏంటంటే సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభువు క్రీస్తు. మళ్ళీ చెప్తాను, సహయాత్రికుడు, పునరుద్ధానుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంగ్లీష్లో బాగుంది ఏంటంటే ద రిజన్ లార్డ్, ద కో ట్రావెలర్. మీ కో ట్రావెలర్ అంటే బాగా అర్థమవుతుంది కదా. సహయాత్రికుడు అంటే ఒక యాత్ర అనే మాటకు పర్యాయపదం ఏంటంటే ప్రయాణము అని గుర్తుపెట్టుకుందాం. చూడండి, రిజన్ లార్డ్, ద కో ట్రావెలర్ అని ఉంది. దీనికి గాను దేవుడు మనకు అనుగ్రహించిన బైబుల్ పాఠాలకు వెళ్ళిపోదాం. మొదటి బైబుల్ పాఠము నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. నిర్గమకాండము 33వ అధ్యాయం 12 నుంచి 36వ వచనం వరకు. 12 నుంచి 16 వచనాలు, క్షమించండి, 12 నుంచి 16 వచనాలు. కీర్తన గ్రంథము 121వ కీర్తన, కీర్తనలు 121వ కీర్తన. రెండవ బైబిల్ పాఠము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సువార్త పాఠము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 33వ వచనం వరకు. లూకా సువార్త 24, 13 నుంచి 33 వచనాలు. ఈ వాక్యాన్ని అనుసరించి, ఈ యొక్క బైబిల్ పాఠాలను అనుసరించి మనము మరి సహయాత్రికుడు, పునరుద్ధరణైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ధ్యానించుకుందాం. పునరుద్ధరణ అయిన తర్వాత, యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మరి కో ట్రావెలర్గా అంటే సహ ప్రయాణికుడిగా ఎమ్మాయి మార్గంలో ఆ యొక్క ఇద్దరితో కలిసి, క్లయోపాతో కలిసి, అనగా ఆ ఇద్దరు నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళతో కూడా సహయాత్రికునిగా ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సువార్త పాఠాన్ని గురించి చెప్పడానికంటే ముందుగా నేను మీకు మరి 7 పాయింట్లు చెప్పేసి, ముందు మీరు 7 పాయింట్లు మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత నేను ఒక్కొక్క దాని గురించి మళ్ళీ నేను మీకు చెప్తాను. ఓకే కదా. దానికంటే ముందుగా మరి ఇంట్రడక్షన్గా నేను మీకు ఏం చెప్తానంటే, యాత్రికుడు, ఓకేనా. యాత్రికుడు అంటే ట్రావెలర్. తర్వాత ట్రావెల్ గైడ్. ట్రావెల్ గైడ్ అంటే యాత్ర చేసే వాళ్ళ దగ్గర ఒక గైడ్ ఉంటుంది, అంటే ఒక మార్గదర్శి. అంటే మన భాషలో చెప్పండి, ఇప్పుడు జీపీఎస్ ఉంది కదా, జీపీఎస్ మనం పెట్టుకొని కార్లో జీపీఎస్ పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు అది శ్మశానానికి కూడా తీసుకుపోద్ది. నన్నైతే తీసుకుపోయింది ఒకసారి. మనం కార్లో వెళ్ళేటప్పుడు జీపీఎస్ లొకేషన్ పెట్టుకొని ఆ జీపీఎస్ రూట్ చూపిస్తుంటే దాని ప్రకారంగా ఇక గూగుల్ తల్లి ఎటు చెప్తే అటు పోతుంటాం మనం కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రావెలర్, సెకండ్ పాయింట్ ఏంటంటే
ట్రావెల్ గైడ్. మూడోది ఏంటంటే కో ట్రావెలర్, అంటే మనతో సహయాత్రికుడు అని అర్థం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ 3 విషయాలు చూసి 7 పాయింట్లు నేను మీకు చెప్తాను, దాని గురించి కూడా వివరణ చెప్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ట్రావెలర్, యాత్రికుడు లేదా ప్రయాణికుడు. ఈ యాత్రికుడు ప్రయాణికుడు అనేటువంటి మాటకి మనం వచ్చినట్టయితే మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం జాగ్రత్త చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో అబ్రహాం ఏం చెప్తున్నాడు అక్కడ మనము స్పష్టంగా ఒకసారి చదువుకుందాం. అక్కడ నేను చదువుతాను, మీరు చూడండి. హెబ్రీ 11:13 నుంచి 16. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనములు చేసి, ఇక్కడ నుంచి ముఖ్యంగా తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు తాము వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్తండి, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంనకు ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వారు వెళ్ళటకు వీలు కలుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే భూమి మీద మనం ఎవరు అంటే తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని చెప్పి అబ్రహాము మొదలుకొని అందరూ కూడా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం అంటే ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కళ్ళు కూడా యాత్రికులు, ప్రయాణికులు. ఇది ఏం యాత్ర అంటే జీవిత యాత్ర. ఇది జీవిత యాత్ర. ఈ జీవిత యాత్రలో ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన జన్మతో మన యాత్ర ప్రారంభించబడుతుంది. మన మరణంతో ఆ యాత్ర ముగిసిపోద్ది. ఏ యాత్ర గురించి చెప్తా అంటే భూలోక సంబంధమైన యాత్ర. అందుకే ఈ యాత్ర గురించి మరి 90వ కీర్తనలో ఏం చెప్తారంటే 90వ కీర్తన ఒకసారి చూడండి. 90వ కీర్తన అక్కడ మనం ఏం చెప్తాంటే నరుని యొక్క ఆయుష్ ఎంతకాలం అంటే 70 సంవత్సరములు కదా. 10వ వచనం, 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే మనం అందరం కూడా యాత్రికులమే. ఎన్ని సంవత్సరాల యాత్ర ఇది అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లా అది 80 సంవత్సరాలు అయింది. కానీ వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఫస్ట్ ఆయాసం వస్తుంది, ఆయాసం తట్టుకోలేని వాళ్ళందరూ దుఃఖపడతారు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అంటే నీ జీవితకాల యాత్ర నువ్వు ఎన్ని సంవత్సరాల ప్రయాణికుడు అంటే కొంతమంది 30 సంవత్సరాలకే చనిపోతారు, కొంతమంది 25 సంవత్సరాలకే చనిపోతారు కదా. అంటే వాళ్ళ యాత్ర ముగిసిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చెప్తున్నామంటే ఈ జీవిత యాత్రలో ఎంతోమంది కలుస్తుంటారు, ఎంతోమంది వెళ్ళిపోతుంటారు. కొంతమంది మళ్ళొకసారి కలుస్తారు, కొంతమంది మరి ఎన్నడూ కూడా జీవితంలో కలవరు. ఇదేంటి అంటే జీవిత యాత్ర, ఇది జీవిత సత్యం. మనందరం ఎవరమంటే యాత్రికులం. అందుకనే 84వ కీర్తనలో మీరు ఒకసారి చూసినట్టయితే కీర్తనలు 84వ కీర్తనలో ఒకసారి నేను చదువుతాను చూడండి. 84వ కీర్తన 5వ వచనం. నీ వలన 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు,
యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. ఇంకా మనం జాగ్రత్త చూసినట్టయితే ఈ కీర్తన గ్రంథంలో ఈరోజు మనం చదివేటువంటి కీర్తనలో మనం చూసినట్టయితే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే యాత్ర కీర్తనలు అని చెప్పేసి ఉంటాయి. మీరు చూసినట్టయితే ఆ యొక్క కీర్తనలకి ఏమని పేరు ఉంటుందంటే ప్రతి కీర్తన మీద కూడా మనం ఏం చేస్తున్నామంటే యాత్ర కీర్తన అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ఈ కీర్తనలు ఏం కీర్తనలు అంటే యాత్ర కీర్తనలు అని చెప్పి 120 కీర్తన నుంచి మనం చూస్తే ఇవన్నీ కూడా మనము ఎక్కడ వరకు అంటే 131, 132, 133, 134, 134 వరకు మనం కనబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఇవన్నీ ఏం కీర్తనలు అంటే యాత్ర కీర్తనలు. ఏమి యాత్ర అనంటే జీవిత యాత్ర, విశ్వాస యాత్ర. క్రైస్తవ జీవితంలో విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో మనందరం కూడా యాత్రికులం. అందుకని అక్కడ చెప్తాడు 128వ కీర్తనలో, 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మకించువారు కదా, 128లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఇట్లా జీవితంలో కూర్చున్నటువంటి ఎన్నో ప్రయాణాల గురించి అవన్నీ కూడా రాస్తున్నారు. అయితే ఈ ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ట్రావెలర్ గైడ్ ఉండాలి. గైడ్ అంటే మార్గదర్శి కదా. ట్రావెలర్స్ గైడ్ అంటే మార్గదర్శి అంటే లేదా దిక్సూచి. ఒకవేళ ఒక వ్యక్తి ఓడలో ప్రయాణం చేస్తున్నట్టయితే వాళ్ళు దిక్సూచిని పెట్టుకొని ప్రయాణం చేస్తారు. ఒకవేళ విమానంలో ప్రయాణం చేస్తున్నట్టయితే వాళ్ళు రేడార్ని పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ దిక్సూచి రేడార్ అనేదంతా కూడా మార్గదర్శి. ఇప్పుడు ట్రావెలర్స్ మనమైతే, యాత్రికుల మనమైతే, మన యాత్రికుల యొక్క గైడ్ అంటే మార్గ సూచన చూపించేది ఎవరంటే బైబిల్ గ్రంథం. మీరు చక్కగా అర్థం చేసుకోండి. మనము యాత్రికులము, మన యాత్రకు మార్గదర్శి లేకపోతే మార్గ సూచిక చూపించేది ఎవరంటే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని ఒక గొప్ప దైవజనుడు ఇట్స్ ఏ ట్రావెలర్స్ గైడ్ అని చెప్పారు. అంటే యాత్రికుడికి మార్గదర్శి లేకపోతే యాత్రికుడికి సూచన చూపించేటట్టు సూచిక అని చెప్తాడు. అంటే నువ్వు ఎటు నడవాలో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో చూపిస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి, నరకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి, ఈ లోకంలో నీ జీవితం నువ్వు ఎలా జీవించాలి అంటే నీ ప్రజెంట్ లైఫ్ గురించి చెప్తుంది, నీ ఫ్యూచర్ లైఫ్ని కూడా చూపిస్తుంది. ఏంటిది? బైబిల్ గ్రంథం. అందుకే యేసయ్య చెప్తాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడి దాన్ని కనుగొని వారు అనేకులు, ప్రవేశించువారు కొద్దిమంది అంటాడు. విశాల మార్గము కదా కదా నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇది ట్రావెలర్స్ గైడ్. నువ్వు ఎటు పోవాలి, ఎటు పోవద్దు అని చెప్పి చూపించేటువంటి ట్రావెలర్స్ గైడ్ అంటే బైబిల్ గ్రంథం. ఇంకా నేను మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం వాక్యం వింటూ కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. క్రైస్తవ జీవితం మొత్తం కూడా దేని మీద ఆధారపడంటే విశ్వాసం మీద ఆధారపడ్డది. క్రైస్తవ జీవిత యాత్ర మొత్తం విశ్వాసం మీద ఆధారపడ్డది. క్రైస్తవుల విశ్వాసమునకు ప్రామాణిక గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. కాబట్టి మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ ట్రావెలర్స్ గైడ్ లేకపోతే మన జీవిత యాత్ర క్షేమంగా ఉండదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను, ట్రావెలర్స్ గైడ్ ఉంటే మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా మనకు బోధింప అవసరం లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27-28 వచనం చెప్తుంటే, ఆయన మీకు ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. ఆయన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడు కూడా మీకు బోధింప అక్కరలేదు. అంటే నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పి నీకు బోధించాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన అభిషేకం మనలో నిలుచున్నది, మన మీద కాదు, మనలో నిలుచున్నది కనుక. అంటే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద, నీలో నిలిచి ఉన్నట్లయితే ఎవరో నీకు వచ్చి బోధింపాల్సిన అవసరం నీకు లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను తన యొక్క సత్యంలోనికి, సర్వసత్యంలో నడిపిస్తాడు. కాబట్టి ఈ ట్రావెలర్ అనేది నువ్వైతే, యాత్రికుల మనమైతే
యాత్రికులకు మార్గసూచకం అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయితే, మన కో ట్రావెలర్ ఎవరంటే పునరుద్ధరణైన యేసు ప్రభు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీకు కో ట్రావెలర్గా ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాను, సత్యస్వరూపయగు ఆత్మను నేను మీ దగ్గర పంపిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆ కో ట్రావెలర్ సహయాత్రికుడు ఎవరంటే పునరుద్ధరణ యేసు ప్రభు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సహయాత్రికుడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆయన కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చెప్తుంటే, సమస్తము ఆయన మూలంగా కలిగను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు పాత నిబంధనలో ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉన్నారు కనుక కో ట్రావెలర్ అనేది శరీరధారిగా అనేటువంటి యేసయ్య పునరుద్ధానుడై వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఈ పునరుద్ధానైన యేసు ప్రభు ఆది కాండంలో జగత్తు పునాది వేయబడక మునిపే మనతో కూడా ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే యేసయ్య మనతో ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ యాత్రికుడు తర్వాత యాత్ర చేయటువంటి మార్గములు, సహయాత్రికుల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. యాత్రికుడు యొక్క మార్గదర్శి, సహయాత్రికుడు, ఈ 3 గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పునరుద్ధరణ యేసయ్య ఎవరై అంటే సహయాత్రికుడు. ఈ సహయాత్రికుడు ఎప్పుడున్నాడు, ఎక్కడ ఉన్నాడని చెప్పి మనం ఆలోచన చేసినట్టయితే పాయింట్ నెంబర్ 1 ఏముంటుందంటే, ఈ సహయాత్రికుడు ఎవరైతే యేసు ప్రభు పునరుద్ధరణ యేసు ప్రభు ఉన్నాడో, ఈ సహయాత్రికుడు పునరుద్ధరణ యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్కడున్నాడంటే, యేసయ్య సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే అంతటా ఉన్నాడు, సృష్టి అంతటా ఆయన ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు, ఇంకా ఆయన లేని స్థలం అంటూ లేదు. అది ఇప్పుడు మనం ఎక్కడుందో మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సర్వాంతర్యామి అయిన సహయాత్రికుడు అని రాసుకోండి. సర్వాంతర్యామి అయిన సహయాత్రికుడు అంటే అర్థం ఏంటంటే, ఈ సహయాత్రికుడు నువ్వు 70 సంవత్సరాలు బ్రతికితే 70 సంవత్సరాలు ఉంటాడు, 60 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, నీ జీవితకాలం అంతా ఉండేటువంటి సహయాత్రికుడు. నీ యాత్ర ఎంతకాలం సాగుతుందో అంతకాలం నీతో ఉండేటువంటి యాత్రికుడిన. ఎంఐ మార్గంలో ఆ కొంతకాలం మాట్లాడి ఆ యొక్క ఇంటికాడ అదృశ్యమైపోయేటువంటి యేసయ్య అక్కడితో ఆగిపోలేదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త చూడండి. పాయింట్ నెంబర్ 1, సర్వాంతర్యామి అయిన సహయాత్రికుడు. దానికి నేను మీకు వాక్యం ఏం చెప్తున్నంటే, 139వ కీర్తనలు 139వ కీర్తన 10-11 వచనాలు మనం చూడవచ్చు. 139వ కీర్తనలో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి దయచేసి. 139వ కీర్తనలో చూడండి, ఎన్నో వచనం నుంచి అంటే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. 139వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఏముంటుందంటే, అక్కడ ఒకసారి నేను చదువుతాను చూడండి. నీ ఆత్మయుద్ధం నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నీ సన్నిధిలోంచి? ఈరోజు ఈ కో ట్రావెలర్, నీ సహయాత్రికుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఎక్కడ ఉన్నాడు? నీతోటే ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తాంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను కాదు, ఉంటాను అంటే డౌటు, ఐ యామ్ విత్ యూ, నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఎందుకంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు ఒక బాప్తిసం ఇవ్వండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఐ యామ్ విత్ యూ
ఎండ్ ఆఫ్ ది ఏజెస్, యుగ సమాప్తి వరకు నేను మీతోటి ఉన్నాను అన్నాడు అంతే. ఈ యాత్రికుడు ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు ఉన్నాడు. నువ్వు బూదిగంతముల వరకు సువార్త ప్రకటిస్తుంటే బూదిగంతముల వరకు ఉన్నాడు. ఈ సహయాత్రికుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీతోటే ఉన్నాడు. నేను మీతో కూడా ఉన్నాను. ఈ సహయాత్రికుడు ఏం చేస్తున్నాడంటే నీతో యాత్ర చేయడమే కాదు, నీ రహస్యమును చూస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. చూడండి, ఈ కో ట్రావెలరు నీతో మాత్రమే కాదు, నీ రహస్యమందు చూస్తున్న నీ తండ్రి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కో ట్రావెలర్ ఎవరంటే సర్వాంతర్యామి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం ఎరుగుదాము. అక్కడ క్రీస్తు కొరకు మనం కనిపెడుతున్నామని ఉంటుంది. మన సిటిజన్షిప్ ఎక్కడుందంటే, పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందున్నది. మనం వీఆర్ ద ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ భూమి మీద మనమందరం యాత్రికులం. అందుకే ఒక తమ్ముడు రాస్తున్నాడు కదా, మీ అందరికీ ఆ పాట తెలుసు అనుకుంటా. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు తరలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు, చివరికి ఎవరు. ఈ పాట నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే నిజమే ప్రియులారా, ఈ యాత్రలో ఎవరెవరో ఎదురవుతుంటారు. అందరూ అంటారు నువ్వంటే నాకు చాలా ప్రాణం అంటారు. అంతే, ప్రాణానికి ప్రాణం అంటారు. అవసరమైతే నీ కొరకు ప్రాణం ఇస్తానంటారు. కానీ కష్టాలలో వారు తరలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, నాతో ఉంటాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. రెండో భాగం మనం వచ్చినట్టయితే, మరి సర్వాంతర్యమైనటువంటి సహయాత్రికుడు, నువ్వు ఆకాశంకి వెళ్తే అక్కడ ఉన్నాడు, భూమి అగాధంలోకి వెళ్తే అక్కడ కూడా ఉన్నాడు. ఎందుకంటే 121వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 వచ్చినాక పాయింట్ నెంబర్ 3 రాసుకుందాం. పాయింట్ నెంబర్ 2లో ఏంటంటే ఆశీర్వదించే సహయాత్రికుడు. ఆశీర్వదించే సహయాత్రికుడు. బాగా అర్థమైంది కదా. ఆశీర్వదించే సహయాత్రికుడు ఎక్కడ ఉంటే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినట్టయితే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చూస్తే, అబ్రహాము యొక్క జీవితంలో ఒక నూతన ప్రయాణం ప్రారంభించబడ్డది. నూతన యాత్ర. అప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. ఓకేనా. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని తృణీకరిస్తా అంటున్నాడు. అక్కడ చెప్తాంటే నిన్ను బట్టి భూమి మీద ఉన్న వంశాన్ని కూడా ఆశీర్వించబడతాయినప్పుడు 4వ వచనం చెప్తాడు, అబ్రహాము దేవుడని యెహోవా చెప్పినట్టుగా లేచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడంటే తన జీవిత యాత్ర ప్రారంభించబడ్డది. అక్కడ మనం జాగ్రత్త చూస్తే 70 సంవత్సరాలకి దేవుడు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే అక్కడ చెప్తుంటే నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు అన్నాడు. అంతే. ఎప్పుడైతే దేవుని మార్గంలో అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడో అబ్రహాము ఒక ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. అబ్రహాము బట్టే భూమి మీద ఉన్న వంశాన్ని ఆశీర్వదించబడ్డాయి. అందుకే అబ్రహాం ఏమనంటే విశ్వాసులకు తండ్రి అన్నాడు.
ప్రియ దేవుని బిడ్డ, ఒక దైవజనుడిగా నిన్ను బట్టి నీ సంఘము ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి సేవకులు ఆశీర్వదించబడాలి. నువ్వు ఒకవేళ స్కూల్లో విద్యార్థివైతే నిన్ను బట్టి స్కూల్లో విద్యార్థులు, ఒకవేళ నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టయితే నీవు ఆశీర్వాదంగా ఉందువు. మళ్ళీ చెప్తాను, ప్రభువా నన్ను ఆశీర్వదించని చెప్పి ప్రార్థన చేయకండి. దేవా నా డిపార్ట్మెంట్లో, నా ఉద్యోగంలో నన్ను ఆశీర్వాదంగా ఉంచు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. పేరు ఆశీర్వాదం కాదు నేను అనేది, నువ్వే ఆశీర్వాదంగా ఉండాలి. ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ జన్మదినం నన్ను ఆశీర్వదించు, ఈ జన్మదినం నీ బిడ్డల్ని ఆశీర్వదించి కాపాడి, దీవించి కాపాడి, రక్షించి కాదు. ప్రభువా ఇది మొదలుకొని నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి నన్ను దీవించు, నన్నే ఆశీర్వాదంగా ఉంచు ప్రభువా, నేను ఆశీర్వాదంగా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆశీర్వదించే సహయాత్రికుడు నీ జీవిత యాత్రలో నిన్ను ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా ఆశీర్వదించాలో దేవునికి బాగా తెలుసు. కారణం ఏంటే, ఎక్కువ ఆశీర్వదిస్తే దేవుణ్ణి మర్చిపోతావు, తక్కువ ఆశీర్వదిస్తే దేవుణ్ణి దూషిస్తావు. కాబట్టి నీ ట్రావెలర్ ఎవరంటే నిన్ను రూపించిన దేవుడు. నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడు నీవే కదా. అసలు నన్ను నిర్మించిన పరిస్థితి చూసినప్పుడు నాకు భయమును, ఆశ్చర్యమును పుట్టుచున్నావని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం అంటే, అసలు నిన్ను తల్లి గర్భంలో రూపించినది మొదలుకొని నియమింపబడిన దినంలో ఒకటైన కాక మునుపు నుంచి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి కాపాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదములకు వారసుడు అయ్యావు కనుకనే దేవుడు నిన్ను దీవించాడు. నెంబర్ 3 ఏంటంటే, పాయింట్ నెంబర్ 3 ఏముందంటే, సన్నిధిని మనతో పంపించుచున్న సహయాత్రికుడు. సన్నిధిని మనతో పంపించే సహయాత్రికుడు. దీనికి అర్థం ఏంటో నేను మీకు చెప్తాను. మన మొదటి బైబిల్ పాఠంలో మోషే ఆ యొక్క నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనంలో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అప్పుడు మోషే యెహోవాతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నీ మార్గాన్ని నాకు తెలియచేయి, నీ మార్గాన్ని నాకు తెలియచేయి. ఎందుకంటే నువ్వు ప్రజలందరినీ నడిపించమని చెప్పావు కదా. మరి ప్రజలందరినీ నడిపించాలంటే మరి నీ మార్గం నాకు తెలియచేయాలి. ఎందుకు అనంటే, నీ మార్గంలో నేను వీళ్ళందరినీ కూడా నడిపించాలి. అక్కడ మీరు జాగ్రత్త చూడండి. మోషే యెహోవాతో ఇట్లా, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో నువ్వు నాకు తెలపలేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితివి కదా. నీ కటాక్షం నా ఇళ్ళ కలిగినదని నీ కటాక్షం నా ఇళ్ళ కలుగునట్లు దయచేసి నీ మార్గంను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. ఈ ప్రజలు నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగేదని చెప్పగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ట్రావెలర్ సహయాత్రికుడు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. జాగ్రత్తగా ఆలకించు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్తున్నాడు. అయ్యా నీ మార్గం నాకు తెలియజేయంటే, నేను మార్గం తెలియజేయడమే కాదు, నిన్ను ఒంటరిగా పంపించట్లేదు. నా సన్నిధి, నా ప్రజెన్స్ నీతో ఉంటుందని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ సన్నిధి మనకు తోడుగా ఉన్నది. అందుకనే నేను ఇందాక మీకు చెప్పాను కదా, 137వ కీర్తన 39వ కీర్తన 7వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన సన్నిధి ఎక్కడుంది? సృష్టి యావత్తు దేవుని యొక్క సన్నిధి ఉంది. పరలోకం మొత్తము దేవుని సన్నిధి ఉన్నది. కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నాం? ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే, దేవుని సన్నిధి నిత్యము మనతో ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధి ఉన్నది కాబట్టే మోషే దేవుని ప్రజలను
నడిపిస్తున్నాడు. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దని చెప్తున్నాడు. అంటే నీ సన్నిధి లేనటువంటి క్షణము, నీ సన్నిధి లేని స్థలము, నీ సన్నిధి లేని జీవిత యాత్ర ప్రయాణము నాకు వద్దు ప్రభు అని చెప్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే సన్నిధిని మనతో ఉంచేటువంటి సహయాత్రికుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది మనం చూసినట్టయితే యాత్ర కీర్తనం. ఈ యాత్ర కీర్తనలో దావీదు ఎంతో మంచిగా చెప్తున్నటువంటి విషయం ఏమనంటే, యాత్ర చేస్తున్నప్పుడు మనం ఎన్నోసార్లు ఎంతోమంది సహాయం కొరకు మనం ఎదురు చూస్తుంటాం. ఇది వాస్తవం. ఎవరైనా కొంచెం సహాయం చేస్తే నాకు బాగు. యాత్రలో ఇది జీవిత యాత్ర. రైలు బండి కావచ్చు, లేకపోతే బస్సులో ప్రయాణం కావచ్చు, షిప్లో ప్రయాణం కావచ్చు. నేను మీకు ఒక మాట చెప్తాను, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు. చిన్న కుమారుడు వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ కుమారుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని తన దేశానికి పిలిపించుకోవడానికి, తనున్న ప్రాంతాన్ని పిలిపించుకోవడానికి షిప్లో, అంటే ఓడ ప్రయాణంలో, ఓడ యాత్రలో వాళ్ళ అమ్మకి టికెట్ కొనిచ్చాడు. తర్వాత అన్ని ఏర్పాటు చేశాడు టికెట్తో పాటు. చాలా బాగా నడుస్తుంది. ఓడ ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఏం జరిగిందంటే, ఒక 15 రోజులు అయిన తర్వాత ఓడ భయంకరమైనటువంటి ప్రమాదంలో చిక్కున్నది. ఓడలో అందరూ కూడా చనిపోతామన్నటువంటి భయంతో ఉన్నారు, చనిపోతున్నామన్న భయంతో ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారు, అయ్యో నేను చనిపోతా. ఈ తల్లి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎంతో సంతోషంగా దేవునికి స్తుతి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ధైర్యంగా ఉంది. అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఆ కెప్టెన్ ఓడ నావికుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మ అందరు చనిపోతున్నామని చెప్పి భయంతో ఏడుస్తున్నారు, మరి అందరు కూడా వేదంతో ఉంటే నువ్వేంటి యాత్రలో పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీకు చావంటే భయం లేదా? ఈ యాత్ర ముగిసిపోతుందన్న భయం నీకు లేదా అని అంటే, ఆ తల్లి చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యా, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్దవాడు చనిపోయాడు, చిన్నవాడేమో దూర ప్రాంతంలో ఉన్నాడు. ఈ యాత్ర చిన్న కుమారుని కొరకు పోతున్నటువంటి యాత్ర. ఒకవేళ నేను బ్రతికుంటే చిన్న కుమారుని దగ్గరికి వెళ్తాను, ఒకవేళ నేను చనిపోతే నా పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళిపోతాను. కాబట్టి చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళినా నా కుమారుడే, పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళినా నా కుమారుడే. ఒకవేళ భూలోక సంబంధమైన యాత్ర క్షేమంగా జరిగితే నేను నా యొక్క చిన్న కుమారుని దగ్గరికి వెళ్తాను, పరలోక సంబంధమైన యాత్ర ప్రారంభమైతే నేను నా పెద్ద కుమారుని దగ్గరికి వెళ్తా అంటున్నాడు. ఈ రాత్రి, ఈ యొక్క పగలు, ఈ జీవితం నువ్వు యాత్రలో ప్రయాణం చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దావీదు 121 కీర్తన, యాత్ర కీర్తనలు ఏం చెప్తుంటే, కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ప్రశ్న ఆయనే చెప్తున్నాడు, జవాబు కూడా ఆయనే చెప్తున్నాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఒక ఇవాంజలిస్ట్గా, సువార్థికునిగా పనిచేస్తున్నప్పుడు జూబ్లీపురం అని చెప్పి ఒక ఊరుంది కొత్తగూడెం దగ్గర. ఆ జూబ్లీపురంలో ఒక పెద్ద కొండ ఉంది. నా జీవితంలో ఒకసారి నేను దాని మీదకి ఎక్కి, పైకి టాప్ మీదకి ఎక్కి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని అక్కడ ఒక చిన్న సిలువని కూడా పెట్టి వచ్చాను, నేను నా సహోదరుడు కలిసి. ఆ తర్వాత మళ్ళీ ఆ కొండ ఎక్కడానికి ఇప్పటివరకు నా జీవితంలో అదే ఫస్ట్, అదే లాస్ట్. నాతో ఉన్నటువంటి ఒక దైవజనుడిని నేను అడిగాను, ఏమనంటే, అయ్యా 121 కీర్తనలో కొండల తట్టు నా కళ్ళెత్తున్నాననే మాట ఎందుకు దావీదు చెప్పాడు అని అన్నప్పుడు, ఆ దైవజనుడు మరి ఎక్కడ ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ ఆ సేవకుడు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే,
యేసుపాదం కొండల తట్టు నా కళ్ళెత్తున్నానని ఎందుకు చెప్పాడంటే అది ఉన్నతమైన స్థానం కదా. ఆ రోజులలో మేఘాలు ఆ యొక్క కొండలు, ఇప్పుడు కూడా మేఘాలయకి మీరు వెళ్ళండి, మేఘాలయ ఉంది కదా, మేఘాలయ అక్కడికి వెళ్తే అన్ని మేఘాలు ఆ పర్వతాల మీద ఉంటాయి. అట్లా పర్వతాల మధ్యలో కూడా మేఘాలు ఉంటాయి. ఈ మేఘాలు దేని గుర్తు అంటే దేవుని సన్నిధి గుర్తు. ఆయన మేఘారూరుడై వచ్చుతున్నాడని ఉంది, చూస్తారు, గుర్తుందా? అయితే ఈ మేఘము ఆ యొక్క పర్వతం మీదకి వచ్చినప్పుడు మీరు సంఖ్యాకాండంలో మీరు చూస్తారు, మేము అక్కడికి వచ్చినప్పుడు వారి ప్రయాణం ఆగిపోద్ది, జీవిత ప్రయాణం. ఇశ్రాయేలు కనాను దేశంలో ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ కనానుకు వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం ఆపుతారు. అది ఒక దినమే కావచ్చు, ఒక ఏడాది కావచ్చు, లేకపోతే ఒక సంవత్సరం కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రయాణాన్ని ఆపేస్తున్నారు. వాళ్ళు ఒక ఏడాది అయితే ఏడాది, ఒక సంవత్సరం అయితే సంవత్సరం. వారు ఎప్పుడైతే అప్పుడు మీరు సంఖ్యాకాండము 9వ అధ్యాయము 22, 23 వచనాలు నేను చదువుతా చూడండి. ఆ మేఘము 2 దినములు కానీ, ఒక నెల కానీ, ఏడాది కానీ తడవు చేసి మందిరం మీద నిలిచినట్లా ఇశ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు, అంటే ఆ మేఘం ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన యెహోవా ఆజ్ఞను అనుసరించిరి. అక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఈ ప్రయాణము కనాను దేశానికి వెళ్ళేటువంటి ప్రయాణం కదా, ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం. ఈ ప్రయాణంలో సహయాత్రికుడు ఎవరంటే దేవుడే. ఎట్లా అంటే మేఘాల ద్వారా కదా, రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము దేవుడు వాళ్ళకి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ మనం జాగ్రత్త చూస్తే కొండల తట్టు నా కళ్ళెత్తున్నానని చెప్పి ఎందుకు చెప్పాడంటే ఉన్నత స్థలంలో ఆయన సినాయి పర్వతం మీద మోషేకు తన ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కొండల తట్టు నా కళ్ళెత్తు అంటే నా కన్నులు పైకి చూస్తున్నాను, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా చెప్తాంటే యెహోవాయే నాకు సహాయం చేస్తాడు అని చెప్పి ఏమన్నంటే ఇశ్రాయేల్ను కాపాడువాడు, కునకడు, నిద్రపోడని చెప్పి చెప్తున్నాడు. ఇంకా మనం దాంట్లో చూసినట్టయితే చాలా విషయాలు మనం చూస్తున్నాం. చూడండి, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ నువ్వు రాత్రి వెనల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే కాపాడుచున్న సహయాత్రికుడు అని పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4లో కాపాడుచున్న సహయాత్రికుడు అని చెప్పి రాసుకోండి. అక్కడ మనం చూస్తే నువ్వు నిద్రపోతావేమో కానీ నిన్ను కాపాడే దేవుడు కునకడు, నిద్రపోడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 5వ పాయింట్ వచ్చేసి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ మనము ఆ యొక్క 10, 11 వచనాలు మనం చూస్తున్నాం. 8వ వచనం, 7వ వచనం మనం చూస్తున్నాం. పౌలు అక్కడ ఏం చేస్తాడంటే తీతియూస్తు అనేటువంటి వ్యక్తిని ఇంటికి వచ్చాడు. తీతియూస్తు అనేటువంటి వ్యక్తి ఇల్లు మరి పౌలు వచ్చాడు. అక్కడ పౌలు వచ్చే సమయానికి అక్కడ ఒక వాక్యం రాయబడింది. అంటే ఈ తీతియూస్తు ఇల్లు సమాజ మందిరంకు ఆనుకొని ఉండేది అని ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే సమాజ మందిరంకు ఆనుకొని ఉండేదని చెప్పి ఆ పాయింట్ ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, జాగ్రత్త ప్రియులారా, హీ వాజ్ కనెక్టెడ్ విత్ ద గాడ్స్ ప్రజెన్స్. ఆ సమాజ మందిరం ఏముందంటే అది యూదా సమాజ మందిరం. ఆ సమాజ మందిరం ఏం జరుగుతుందంటే ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడ ఏమున్నదంటే దేవుని సన్నిధి ఉన్నది. ఈ తీతియూస్తు అనే ఇల్లు, ఆయన ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను అంటే అర్థమంటే ఆయన ఇల్లు దేవుని సన్నిధికి ఆనుకొని ఉన్నదని అర్థం. ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే దైవ భక్తి గల తీతియూస్తు ఉంది. ఆయన ఇంటి పేరేంటో మనకు తెలియదు. ఆయన ఇంటికి వచ్చాడు. ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై కదా తన ప్రయాణంలో మరి మిషనరీ జర్నీలో ఆయన తీతుయూస్తు ఇంటికి వచ్చాడు. బాగుంది. తీతుయూస్తు ఇంట్లో ఎవరున్నారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దైవజనుడు ఉన్నాడు. పౌలు అక్కడ ఉండి బోధిస్తున్న సమయంలో గొప్ప కార్యం ఎక్కడ జరిగిందంటే
క్రిస్పు అనేటువంటి ఆ సమాజ మందిరపు అధికారి. ఏ సమాజ మందిరం? ప్రార్థన సమాజ మందిరం, యూదా సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే నా భాషలో చెప్పాలంటే పాస్టర్ చైర్మన్ అనుకోండి. మీరు చైర్మన్, అధికారి. తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు బోధిస్తున్నప్పుడు సమాజ మందిరపు అధికారులు ఏంటి, ఇంకెంతోమంది విశ్వాసంలోకి వచ్చేస్తున్నారు. అతడు తన కుటుంబంతో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు కదా. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు శీలలు చెరసాల్లో పాటలు పాడుతుంటే చెరసాల బ్రద్దలైపోతే చెరసాల నాయకుడు కూడా కత్తితో పొడుచుకోడు. అప్పుడు చెప్తాడు, అయ్యా మీరేం హాని చేసుకోవద్దు, ఎందుకంటే మేమందరం బ్రతికే ఉన్నాం, ఎవరం పారిపోలేదు. అయ్యలారా రక్షణ పొందడం నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు పౌలుని ఆ యొక్క తీతు యూస్తు ఇంటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ క్రిస్పు అనే సమాజ మందిరపు అధికారి, ఆయన కుటుంబం మొత్తం రక్షించబడి విశ్వాసంలోకి వచ్చారు. మరి అంతకుముందు వాళ్ళకి విశ్వాసం లేదా? అంతకుముందు వాళ్ళు చేసేది ప్రార్థన కాదా అని మీరు అడగొచ్చు. అంతకుముందు ఆయన సమాజ మందిరపు అధికారి కాబట్టి సమాజ మందిరపు వాడుక చొప్పున జరిగింది తప్ప విశ్వాసంలో ఆయన యేసు ప్రభులో జీవించలేదు. ఇప్పుడు ఆయన ఏమైందంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసంలోకి వచ్చేసాడు. ఆచారాలు, ఆ యొక్క ఆచారాలతో పాటు అలవాట్లు, అనుబంధాలు మర్చిపోయి ఈ తీతు యూస్తు ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రిస్పు అతని ఇంటి వారు కూడా ప్రభువునందు అక్కడ ఇంకా చాలామంది విశ్వాసులు అయిపోయారు. ఆ రోజు రాత్రి ప్రభు ధైర్యపరుస్తున్నాడు, పౌలు నువ్వు మాట్లాడడానికి భయపడొద్దు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది, చాలామంది జనాలు ఉన్నారు, నువ్వు మాట్లాడటకు భయపడొద్దు. భయపడొద్దు అంటే అర్థమైంది తెలుసా? ధైర్యపరిచే సహయాత్రికుడు అని చెప్తాం. ధైర్యపరిచే సహయాత్రికుడు. ప్రయాణంలో నిన్ను ముందుకెళ్ళమంటున్నాడు తప్ప ప్రయాణాన్ని ఆపేయమని చెప్పట్లేదు. ప్రయాణంలో ముందుకు నడిపించే సహయాత్రికుడు, ధైర్యపరుస్తున్నాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది, నువ్వు ధైర్యం తెచ్చుకొని మాట్లాడు, నీకు ఎవ్వడు ఎదురు రాడని చెప్తున్నాడు. అక్కడ పౌలు 1 సంవత్సరం 6 నెలలు అంటే 1.5 year ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క స్థలంలో అక్కడ పౌలు దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇక్కడ మనం ఏం చెప్తుంటే మిషనరీ జర్నీలో పౌలు యొక్క సేవా ప్రయాణంలో, సువార్త దండయాత్రలో ట్రావెలర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు, పునరుద్ధరణైన క్రీస్తు ట్రావెలర్గా ఉండి ధైర్యపరిచాడు. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే ధైర్యపరిచే సహయాత్రికుడు. సువార్త దండయాత్రలో ధైర్యపరిచే సహయాత్రికుడు. సువార్త సేవలో ఎన్నోసార్లు మనం అలసిపోతాం. కుటుంబ సమస్యలు ఉంటాయి, సంఘ సమస్యలు ఉంటాయి, ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి. జాగ్రత్త సుమ, నీ సహయాత్రికుడు నీతో కూడా ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియచేస్తున్నాను. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 6లో మనం చూసినట్టయితే అక్కడ చూడండి దయచేసి. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచ్చిన మనం చూస్తే, సర్వసత్యంలోనికి నడిపించి కామబెట్టి సంభవింపబోవు సంగతులు తెలియచేసే సహయాత్రికుడు. మీరు చక్కగా రాసుకోండి. సర్వసత్యంలోకి నడిపించే సహయాత్రికుడు, సంభవింపబో సంగతులు తెలియజేసే సహయాత్రికుడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త చూస్తే సత్యస్వరూపి ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. అంటే నడిపించే సహయాత్రికుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. సంభవింపబో సంగతులు తెలియజేసే సహయాత్రికుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే 73వ కీర్తన 24వ వచనం మనం చూస్తే 73వ కీర్తన 24వ వచనం మనం చూస్తే,
నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అంటాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, మహిమలోనికి నువ్వు తర్వాత అంటే ఏ తర్వాత? నువ్వు నీ ఆలోచన చేత నడిపిస్తున్నావు, నేనేం చేయాలంటే నడవాలి. నేను నడిచిన తర్వాత, హానోకు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పడి కనుక అతడు లేకపోయినని ఉంటుంది. అదేవిధంగా నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత ఏ తర్వాత? నువ్వు ఆయన ఆలోచన చొప్పు నడిచిన తర్వాత ఆయన నిన్ను మహిమలో చేర్చుకుంటాడు. నడిపించే సహయాత్రికుడు, పరలోకంలో మహిమలో చేర్చుకునే సహయాత్రికుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్టయితే మరి 7వ పాయింట్ ఏంటంటే ఎమ్మాయి మార్గంలో సహయాత్రికుడు. ఎమ్మాయి మార్గంలో సహయాత్రికుడు. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కడ ఏం చెప్తానంటే, ఆ దినమందే ఎమ్మాయి అనేటువంటి మార్గంలో మరి ఇద్దరు వెళ్తున్నారు. దాని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మీరు ఏం చేస్తారంటే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, ఆ దినమందే, ఇక్కడ మనం ఈ లూకా సువార్తలో ఒకసారి మనం చూస్తే పునరుద్ధరణ అయిన యేసయ్య మొట్టమొదటిగా ఈ అమ్మాయి మార్గంలో ప్రత్యక్షమైనట్టుగా లూకా సువార్తికుడు చెప్తున్నాడు. మిగిలిన సువార్తికులు అందరూ కూడా మగ్దలేని మరియ గురించి వాళ్ళ గురించి చెప్పారు కదా. కానీ ఇక్కడ లూకా సువార్తలో మనం చూసినట్టయితే పునరుద్ధరణ అంటే యేసుక్రీస్తుని గురించి దేవదూతలు చెప్పారు కదా. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ యొక్క 12వ వచనం మనం చూస్తే పేతురు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ప్రత్యక్షతల గురించి ఏమి రాయలేదు. కానీ ఇక్కడ పునరుద్ధరణ ప్రత్యక్షత ఎవరికి జరిగింది అని అంటే, ఇగో ఇక్కడ పరిస్థితి అంటున్నాడు. ఆ తర్వాత మనం అక్కడ చూసినట్టయితే, అక్కడ మనం చూస్తే తర్వాత భాగంలో మనం చూస్తే మరి 34వ వచనంలో మనం చూస్తే ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడి ఉన్నాడని చెప్పి వారు చెప్పుకుంటున్నారని చెప్పి అక్కడ రాయబడ్డది. ఇక్కడ మనం చూస్తే ఈ అమ్మాయి మార్గంలో జరిగేటువంటి విషయాల్లో 4 విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ అమ్మాయి మార్గంలో 4 పాయింట్లు ఏంటంటే, సంభాషించే సహయాత్రికుడు అని రాసుకోండి. ఈ అమ్మాయి మార్గం గురించి చెప్తున్నాను మీకు. సంభాషించే సహయాత్రికుడు, సాగిపోతున్న సహయాత్రికుడు. అంటే ఆయన సాయంకాలం అయినప్పుడు మరి వెళ్తూ ఉంటే అక్కడ ఏమైందంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్టుగా వారికి కనపడింది. ఇక్కడ చూడండి 28వ వచనం మనం చూద్దాం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామమునకు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్టుగా ఆగపడ్డాడు. అంటే సాగిపోయే సహయాత్రికుడు. ఇక్కడ మనం చూస్తే ఏమైందంటే ఈ 14వ వచనం మనం చూస్తే జరిగిన సంగతి గురించి వారు ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండగా వారు సంభాషించి యేసు తానే వారితో కూడా దగ్గరకు వచ్చి నడిచెను. వారు ఆయన యేసు అని చెప్పి గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడను. ఆయన వారితో సంభాషణ చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సువార్త పాఠంలో 4 పాయింట్లు ఏంటంటే, మొదటిది సంభాషించే సహయాత్రికుడు, రెండోది ఏంటంటే సాగిపోతున్న సహయాత్రికుడు, ఓకేనా, గద్దించి సరిచేయుచున్న సహయాత్రికుడు, సహవాసము చేయుచు కృతజ్ఞత చెల్లించిన సహయాత్రికుడు అని పెట్టుకోండి. సహాయం చేయొచ్చు, సహవాసం చేయొచ్చు కదా. చూడండి ఎంత అంటే చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఎంఐ మార్గంలో వారితో సంభాషిస్తున్నాడు, వారిని దాటి సాగిపోయి వెళుచున్నాడు. తర్వాత ఆ యొక్క 24వ అధ్యాయం 26వ వచనంలో ఏమనంటే, లేఖనములు ఎరగని మందమతులారా అంటాడు. లేఖనములు ఎరగని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని లేఖనములు ఎరగని మందమతులారా అని చెప్తున్నాడు. ఒక కో ట్రావెలరు మనతో మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ మనతో సంభాషిస్తూ ఒకవేళ
లేఖనం లేరు కానీ మందమతులారా అని చెప్పి ఒకవేళ మనల్ని ఒక మాట అన్నాడు అనుకుందాం, అప్పుడు మనం ఎంత కోపపడతాం, ఎంత బాధపడతాం. యేసుని చూస్తే వాళ్ళ కోపము రాలే, బాధ కూడా రాలే. యేసయ్య చెప్తాడు, క్రీస్తు అభిషక్తుడు ఈలాగు శ్రమపడి తన మహిమలో, ఎవరి మహిమది? తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అంటే ఈ శిలువ శ్రమలన్నీ కూడా దేని కొరకంటే తన మహిమలో ప్రవేశించడం కొరకే. తన మహిమలో తాను ప్రవేశించడానికి కూడా శ్రమల గుండా వెళ్తున్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే చెప్పంటే సంభాషించే సహయాత్రికుడు, సాగిపోచున్న సహయాత్రికుడు, సరిచేయుచున్న సహయాత్రికుడు. అంటే సరిచేయడం అంటే గద్దించి ఇగో ఇది అని చెప్పి వాక్యం చెప్తున్నటువంటి సహయాత్రికుడు. ఆ తర్వాత సహవాసం చేస్తున్నాడు, అంటే సహవాస భోజనానికి అక్కడ కూర్చున్నాడు. సహవాసం చేసినటువంటి సహయాత్రికుడు, వారితో కలిసి సహవాసం చేశాడు భోజనంలో. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన రొట్టె విరుచుండగా వారి కన్నులు తెరవబడ్డాయి. దానికి ముందు మనం చూస్తున్నాం ఏంటంటే వారి కన్నులు మూయబడ్డాయి. ఎక్కడ? ఎన్నో వచనంలో అంటే 16వ వచనంలో, అయితే వారు ఆయన గుర్తుపట్టలేకున్నట్లు వారి కన్నులు మూయబడ్డాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టిరి. కన్నులు మూయబడడం, కన్నులు తెరవబడ్డం. ఇక్కడ మనం చూస్తే ఫిజికల్ ఐస్ కాదు, స్పిరిచువల్ ఐస్ నేను మీకు చెప్తున్నాను. అది ఎక్కడ ఉంటుందంటే రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. అక్కడ మనం చూస్తే ఎలీషా దగ్గర దాసుడు ఉంటాడు. ఆ దాసుడు కన్నులెత్తి చూస్తే పొద్దున్న శత్రు సైన్యాలు, గుర్రములు, రథములు అన్నీ వస్తున్నాయి. పరిగెత్తుకొని వచ్చి, అయ్యా అయ్యా శత్రువులు వచ్చేసారు, గుర్రాలు వచ్చేసి, రథములు వచ్చేసి, ఇగో అయ్యా మన శత్రు సైన్యం మనం ముట్టడి వేస్తున్నారంటే ఎలీషా ప్రవక్త చెప్తాడు, భయపడొద్దు అని చెప్పి ప్రభువా వీని కన్నులు తెరవమని చెప్పి ప్రార్థించగా వాని కన్నులు యెహోవా వాని కన్నులు తెరిచెను. అప్పుడు అతడు చూస్తే అగ్ని రథములు, గుర్రములు కనబడ్డాయి. అక్కడ ఎలీషా ప్రవక్త చెప్తాడు, మన పక్షాన ఉన్నవాడు వారికంటే కూడా గొప్పవాడు, బలవంతుడు. ఒకసారి మీ కొరకు ఆ వాక్యాన్ని తప్పకుండా చదివి వినిపిస్తా ప్రియులారా. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తుంటే భయపడొద్దు కదా, ఎందుకంటే మన పక్షాన ఉన్నవారు వారికంటే కూడా అధికులు. అక్కడ చూడండి, యెహోవా వాని కన్నులు తెరిచాడు. 17వ వచనం చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెరవజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని, గుర్రములు, రథముల చేత నిండి ఉంట చూచాడు. మరి శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తే శత్రువులు కనబడ్డారు. హృదయ నేత్రాలు తెరవబడ్డప్పుడు దేవుని యొక్క కాపుదల కనబడుతుంది. ఈ చిన్న మర్మాన్ని మీరు తెలుసుకోండి. దైవజనుడా, నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు పరలోక మర్మములు నీ సంఘానికి నువ్వు తెలియజేయగలవు. చూడండి, ఆ దాసుడు మొట్టమొదటి చూసినప్పుడు శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చినప్పుడు ఇల్లు ఏమైందంటే భయం కలిగింది. సేవకునితోటే ఉన్నాడు, ఎలీషా ప్రవక్తతోటి, కానీ హృదయం దేవునితో నింపబడ్డంటే భయముతో నింపబడ్డది. చాలాసార్లు మనం సేవకునితో ప్రార్థన చేయించుకుంటాం, కానీ మన భయం పోదు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తాం, అయినా మన భయం పోదు. కారణం ఏంటంటే మనము భూ సంబంధమైన నేత్రాలతో మనం చూస్తున్నాం, సమస్యను సమస్యగా చూస్తున్నాం. కానీ సమస్యను జయించేటువంటి దేవుని సన్నిధిని మనం చూడలేకపోతున్నాం. ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా యెహోవా వీని కన్నులు తెరవు, వీడు చూసినట్లంటే యెహోవా వాని కన్నులు తెరిచాడు.
తెరవగానే ఎలీషాని చూస్తున్నాడు. ఎలీషా చుట్టూ ఏముందంటే అగ్ని, పర్వతములు, ఎంత కాపుదల. అప్పుడు మరి భయపడలేదు. అగ్నిని చూస్తే భయం కాలే, పర్వతాలను చూస్తే ఏంటి అని అంటే అది దేవుని ఆత్మ హృదయ నేత్రాలు తెరిచింది. హృదయ నేత్రాలు తెరవబడ్డాక నువ్వు శత్రువుకు కానీ, అప్పులకు కానీ, అనారోగ్యానికి కానీ దేనికి భయపడవు ప్రియులరా. నువ్వు సాతానికి భయపడవు. అందుకే చెప్తాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పి. నీకు రాత్రి వెన్నెల దెబ్బ కలదు, పగలు ఎండ దెబ్బని తగలదు. ఆయన కాపుదల అంత ఉంది. కానీ అది ఎప్పుడు తెలుస్తా అంటే నీ హృదయ నేత్రాలు తెరవబడ్డప్పుడు. ఎమ్మాయి మార్గంలో వారి కన్నులు మూయబడ్డాయి. రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, మనము కన్నులు మూయబడ్డంత కాలము మనం దేవుని మహిమను చూడలేము. మన హృదయ నేత్రాలు తెరవబడితేనే తప్ప. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హెబ్రీ పత్రిక మరి 12వ అధ్యాయము 14వ వచనం 17వ వచనం చెప్తారేమంటే మరి అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉంటే ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. నువ్వు ప్రభువుని చూడాలంటే, ప్రభువుని చూసే నేత్రాలు కావాలంటే, నీ ప్రభువుని చూసే నీ కన్నులు తెరవబడాలంటే ఒకటే మార్గం అంటే పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నం చేయండి. ఈరోజు ఎమ్మాయి మార్గంలో వారు దేవునితో కూడా, యేసయ్యతో కూడా నడుస్తున్నారు, కానీ వారు యేసు అని చెప్పి గుర్తుపట్టలేదు. ఒకసారి మనము మలాకి గ్రంథంలో ఒక మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మలాకి గ్రంథము మరి 3వ అధ్యాయము 16వ వచనం చూడండి దయచేసి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడను. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, ఎమ్మాయి మార్గంలో పోతూ వారిద్దరు ఈ క్లోప అనేటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇక్కడ మీరు జాగ్రత్త చూడాలి దేవుని బిడ్డ. యేసయ్య, పునరుద్ధరణ యేసయ్య తానే స్వయంగా వచ్చి వారితో నడుస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబ ప్రార్థనలో నీవు నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకున్నట్లయితే, సేవకుడా నీ సంఘంతో కలిసి సంఘ కుటుంబ ప్రార్థనలు నువ్వు ఉన్నట్టయితే, దేవుని యొక్క సన్నిధి నీతో నీ పిల్లలతో ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. వారు యేసయ్యని ఆహ్వానించారు. యేసయ్యని సహయాత్రికునికి ఆహ్వానాన్ని ఇచ్చారు. సహయాత్రికునికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే వారి కన్నులు తెరిచాడు, అదృశ్యుడైపోయాడు. తర్వాత 33వ వచనంలో మనం చూస్తున్నట్టయితే ఆయన మనతో 32వ వచనంలో చెప్తాడు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండుచుండలేదా? నిజమే, పునరుద్ధరణ యేసు నీతో మాట్లాడుతుంటే నీ హృదయం నీతో మండుచుండలేదా? ఈ రాత్రి, ఈ పగలు, ఈ యొక్క దినమంతా పునరుద్ధరణ యేసయ్య నీ జీవిత యాత్రలో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఒకసారి నేను ఈ 7 పాయింట్లు ఒకసారి చెప్పేసి నేను ముగిస్తాను. నెంబర్ 1, సర్వాంతర్యామి అయిన సహయాత్రికుడు, ఆశీర్వదించే సహయాత్రికుడు. తర్వాత సన్నిధిని పంపుచున్న సహయాత్రికుడు, తర్వాత యాత్రలో సహాయపడుచు కాపాడుచున్న సహయాత్రికుడు, 121వ కీర్తన. నెంబర్ 5, సేవలో ధైర్యపరిచే సహయాత్రికుడు. నెంబర్ 6, సర్వసత్యాలను నడిపించి సంభవింపబో సంగతులు తెలియజేసే సహయాత్రికుడు. నెంబర్ 7, ఎమ్మాయి మార్గంలో సహయాత్రికుడు అనగా సంభాషించేవాడు, సాగిపోయేవాడు, సహాయం చేసి ధైర్యపరిచేవాడు, తర్వాత సహవాసం చేసేవాడు. ఈ సహదాసుడు, సహయాత్రికుడు నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసయ్యని జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యానికి స్తోత్రం. నాయన, మా జీవిత యాత్రలో
70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకొని వాడని నేనని చెప్పి సెలవిచ్చావు కదా తండ్రి. మా సహయాత్రికుడవే కా తండ్రి. మా జన్మను మా మరణాన్ని శాసించగల దేవుడవు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నియమింపబడిన దినంలో ఒకటైన కాక మునిపే మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించిన దేవానికి స్తోత్రములు. నువ్వు సహాయాత్రికుడవు మాత్రమే కా తండ్రి. మా కొరకు మరణం జయించి తిరిగి లేచిన మా రక్షకుడవు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. తల్లి తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీనని చెప్పినటువంటి దావీదు మాటలు బట్టి నీకు వందనాలు. కన్న తల్లి తన బిడ్డను మర్చిపోద్ది, కానీ ఇశ్రాయేలు నేను ఎట్లా మర్చిపోతా అని చెప్పి మా ఊపిరి, మా శ్వాస, మా జీవం నీవైనందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నా యేసయ్య నాతో ఉన్నాడని ప్రతి ఒక్కరం గ్రహించుకొని నీ లేఖనములు విన్నప్పుడు మా హృదయంలో మంట రగిలి మీ మహిమ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగా నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ తన నామమును బట్టి విశ్వాసంతో సహయాత్రికునితో ప్రయాణం చేస్తున్న ప్రతి విశ్వాసికి ఇప్పుడు సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి సేవకుల్ని, సహోదరుని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మీ వంతుగా అనేక మంది సేవకుల్ని బలపరచండి. మరి బెల్ బటన్ నొక్కండి. అనేకులకు మీ ప్రార్థన సహకారం అందించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా, ప్రార్థన అవసరతలున్నా నా నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలు నాతో పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.